हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम कृष्ण जी। हरे प्रभु जी, कृष्ण। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु हरे जी दंडवत प्रणाम। हरे कृष्ण। कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण। ఈ రోజు हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। दंडवत प्रणाम। हरे कृष्ण। హరే కృష్ణ. ముందుగా ఈరోజు ప్రార్థన మొదలు పెట్టాలండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे. ఈరోజు 12వ అధ్యాయం నుంచి మనం మాట్లాడబోతున్నాం అన్నమాట. 12వ అధ్యాయం భక్తి యోగం 6-7 శ్లోకాలు అన్నమాట. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषाम् अहं समुद्धार्त मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मयि आवेशितचेतसाम्. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ఈ శ్లోకం అర్థం ఏమొస్తుందంటే, నన్ను ఆదరించేవారు తమ కార్యకలాపాలన్నిటినీ అంటే నా కోసం వదులుకుని, అంటే ఎటువంటి విచలనం లేకుండా నా పట్ల అంకిత భావంతో భక్తితో ఈ భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నమై ఎల్లప్పుడూ నాపై ధ్యానం చేస్తూ, అది కూడా ఏంటి ఇది నాపై అంటే కృష్ణుడి వ్యక్తిగత రూపంపై ధ్యానం చేస్తూ మనసు నిలిపి మళ్ళీ అటు ఇటు మళ్ళీ వెళ్లకుండా, మనసు మళ్ళీ అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అంత అలా వెళ్లకుండా అలా నిలిపిన వాడికి నేను ఈ జనన మన ఈ సంసార సాగరం సముద్రం నుంచి నేను త్వరగా విమోచకుడిని నేనే ఇస్తాను, అంటే నేనే విమోచకుడిని స్వయంగా ఇటువంటి వారికి. మరి మనం అనుకుంటాం, అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, అంటే భక్తి అంటే ముందు మన శ్రద్ధ ప్రకారం మనం ఏమనుకుంటాం అంటే, ఇది మీరు చెప్తారయ్యా ఇది భక్తి చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి, తర్వాత మీరేమో ఇక్కడ ఈ ఇహలోకం ఈ ఇహలోకంలో మీరు ఎలా చేసినా ఇలాగ భక్తి చేస్తే అప్పుడు అప్పుడు కృష్ణుడు పరలోకాన్ని తీసుకెళ్తారు. సరే, మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము, మరి దీని సంగతి ఏంటి? ఇక్కడ మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇక్కడ చూడండి ట్యాక్సులు పెంచుతున్నారు, ఇక్కడ స్కూల్ ఇది ఏంటి రేషన్ పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంట్లో కష్టాలు, బయట ఆఫీస్లో కష్టాలు, మరి అవన్నీ మరి దాంట్లో మనం ఏమి ఆశపడలేమా? అది ఏమైనా తగ్గుతుంది అని చెప్పేసి మనం భక్తి చేస్తున్నాము. ఇంత తీవ్రంగా భక్తి చేస్తున్నాము అంటే ఏదో మనం భగవంతుడు మనకి ఇక్కడేదో చేయాలి కదా అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, మొదట్లో ఈ ఆలోచనే వస్తుంది. ఎందుకంటే సరే ఇక్కడంతా మనం చేసేసిన తర్వాత సరే ఆఖరికి మొత్తానికి భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్తారు, ఈ ఈ సంసార సాగరం నుంచి మనల్ని బయటికి తీసుకెళ్తారు, సరే అది ఒప్పుకున్నాం, సరే తీసుకెళ్తారు, కానీ ఇప్పుడు సంగతి ఏంటి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఇలాగ ఇంత తీవ్రంగా భక్తి చేస్తే అది మామూలుగా కాదనమాట. అంటే ఎల్లప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచిస్తూ, వేరేదేమీ ఆలోచించకుండా మధ్యలోనూ కృష్ణుడి గురించే ఆలోచిస్తూ
ఆయన కోసమే అన్ని చేస్తూ కాదు, కొన్ని అవసరం లేనివి, అంటే రూపగోస్వామి చెప్పినట్టు భక్తికి ఏమి మీకు సహకరించట్లేదో అది వదిలేసి, భక్తికి ఏమి మీకు సహకరిస్తుందో అది మీరు తీసుకుని, అంటే మీకేది నచ్చుతుందో మీకేది నచ్చదో దాని ప్రకారం కాదనమాట. భక్తికి ఏది మంచిదో అది మీరు ఉంచుకోండి, భక్తికి ఏది అవసరం లేదో అది మీరు వదిలేసేయండి, త్యాగం చేసేయండి, అలా చెప్తారనమాట. అది మనం పాటిస్తే మనం భక్తిలో ముందుకెళ్ళచ్చు. కానీ మనం మొదట్లో ఏమనుకుంటాం, సరే అన్నీ వదిలేసాలి, ఇది భక్తి చేయడమే కాదు, కొన్ని వదిలేయాలి, మరి ఎలాగా ఇది అన్ని చేస్తూ కృష్ణుడి కోసం మనం అంత చేస్తూ ఉంటే మరి మనకి ఎలాగండి, మనకి ఆ నమ్మకం కలగట్లేదే. అంటే మనం ఇంత తీవ్రంగా భక్తి చేయాలి అంటే ఆ శ్రద్ధ, కృష్ణుడి పట్ల ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం లేకపోతే మనం చేయలేము. ఆ శ్రద్ధ, విశ్వాసం ఉన్నవారే అంత తీవ్రంగా భక్తి చేయగలరు. దాని దాని ప్రకారంగా కృష్ణుడు ప్రతిస్పందిస్తారు. ఏ తామాం ప్రపద్యంతే తాం చైవ భజామ్యహం. నా పట్ల భక్తుడు ఎంతవరకు ఆశ్రయిస్తారో నేను దాని ప్రకారం ప్రతిస్పందిస్తాను, దాని ప్రకారం నేను దానికి తగిన ప్రతిఫలం ఇస్తాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. అంటే మనం ఎంతవరకు మనం కృష్ణుడికి ఆశ్రయం తీసుకుంటే దాని ప్రకారం అంతగా కృష్ణుడు దానికి ప్రతిస్పందిస్తారు. అదన్నమాట ఈరోజు టాపిక్. ఏంటంటే ఈ భక్తి యోగికి, అంటే ఇప్పుడు ఎవరైతే భక్తి యోగంలో, అంటే చాలా చాలా రకాల యోగాలు ఉన్నాయి, కర్మయోగం, జ్ఞానయోగం, ఈ యోగం, ఆ యోగం, అష్టాంగ యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, అన్ని చాలా ఉన్నాయన్నమాట. అని అన్ని యోగాల్లో అన్నిటికన్నా మించింది ఏ యోగం అంటే భక్తి యోగం. ప్రభుపాదుల గారు చెప్తారు, వేరే యోగాలు ఎలాగా అంటే ఒక కుక్క తోక పట్టుకుని ఈదినట్టు. ఏదైతే మనం ఈ సాగరంలో ఉన్నామో, కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ భక్తి యుక్త సేవలో నిమగ్నమై ఉంటారో వారిని నేను స్వయంగా కాపాడతాను, నేను స్వయంగా ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను. వేరే యోగాలంటే ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే అది ఒక కుక్క తోక పట్టుకుని ఈదినట్టు చెప్తాం కదా, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు. ఇదేమో సముద్రం అనమాట. అది మనం అది సాధ్యం కాదు. ఇలాగా వేరే యోగంతో మనం ఇక్కడ ఈ సంసార సాగరం నుంచి బయటకు వచ్చేస్తాం లేదు. అక్కడ కూడా భక్తి మిశ్రితమై ఉండాలి. వేరే యోగాలు చేసినా కూడా భక్తి మిశ్రితం అయితేనే కానీ ఈ సంసార సాగరం నుంచి మనం బయటికి రాలేము. కేవలం భక్తి, శుద్ధ భక్తి చేస్తే మీరు ఊహించవచ్చు ఎంత గొప్పటి స్థానం మనకి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మిశ్రిత భక్తి చేసిన వారు ఆ మిశ్రణ ఉన్నంత వరకు ఈ సాగరంలో నుంచి పూర్తిగా బయటికి రావన్నమాట. అంటే పై లోకాలు, ఆ పైన లోకాలు, బ్రహ్మలోకం అంతవరకు వెళ్తాం. కానీ పూర్తిగా ఎవరికైతే ఈ మిశ్రణ ఎవరికైతే అస్సలు లేదో అప్పుడే వారు బయటపడతారు. అంటే మనం ఇలా అనుకున్నాం అనుకోండి, కానీ ఇంత భక్తి చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, కానీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. మనం ఇంత భక్తి చేస్తున్నాము, మనం ఇంత 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 నిమగ్నమై ఉంటున్నాము, కృష్ణుడి కోసం ఇంత త్యాగాలు చేసేస్తున్నాము. ముందు ఏదో మంచిగా ఆ ముక్క, టీ, కాఫీ అవన్నీ తినేవాళ్ళం, అన్నీ వదిలేసాము, కృష్ణుడి కోసం వదిలేసాము. మరి ఏంటి, మనకి కృష్ణుడు మనకి టైం ప్రసాదం ఇవ్వాలి కదా. ఇంత పెద్ద క్యూ అయిపోయింది, మనకి ప్రసాదం టైం దొరకట్లేదు, మిగిలిపోయింది ఏదో దొరుకుతుంది. మనం ఇలా అనుకుంటే, ఇలాంటి భావన ఇంకా మనకుంటే మనం ఇంకా ఇదే సంసార సాగరంలో ఉండొచ్చు. అంటే పై లోకాలకు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంకా మిశ్రణ ఉంది కదా, ఇంకా ఇంద్రియ తృప్తి చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఏదో మనం ఆశిస్తున్నాం అనమాట, ఏదో భౌతిక ప్రతిఫలం మనం ఆశిస్తున్నాం అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరంతా భక్తి చేయండి, మీ సాగరం నుంచి బయటికి తీసుకెళ్తామని చెప్తున్నారు.
మీరంతా భక్తి చేయండి. మీరు ఇక్కడ ఈ సాగర్లో మంచిగా మంచిగా ఈదడానికి మీకు ఏమేం కావాలో అన్ని సౌకర్యాలు అన్నీ ఇస్తామని చెప్పట్లేదు. మీరు ఇలా భక్తి చేస్తే ఈ సాగర్ నుంచి తీసుకెళ్తాం బయటికి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక జైలు అండి. మనం ఒక జైల్లో ఉన్నాము. జైల్లో మనం అంటే మన మనసు అంటే ఆ చిత్త శుద్ధి ఇంకా అవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే జైల్లో కొంచెం సౌకర్యాలు పెంచొచ్చు కదా. అంటే ఇప్పుడు అడుగుతారనమాట. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటే ప్రధానమంత్రి వస్తున్నారు జైలుకి. ఆ జైల్లో అదే ఎవరైతే ఆ ఖైదీ ఉంటారో, సరేనయ్యా ప్రధానమంత్రి మిమ్మల్ని అడుగుతున్నారు ఏం కావాలి చెప్పు అంటే, ఇక్కడ ఏసీ కావాలంటే ఏసీ పెట్టించండి, ఇక్కడ కొంచెం టీవీ కూడా పెట్టించండి, ఇక్కడ కొంచెం ఇంకోటి ఏమంటాడంటే కొంచెం కాదండి కొంచెం అదే అదే ఇదండి కొంచెం నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని పెట్టించండి కొంచెం. తర్వాత బుద్ధి గలవాడు ఏం చెప్తాడు, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. అంటే మనకి ఆ బుద్ధి ఉంటే మనం ఏమంటామంటే నాకు ఇక్కడ ఏ సంబంధం లేదు, నేను నీకు చెందిన వాడిని, నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళిపో కృష్ణ అని మనం ప్రార్థిస్తాం అనమాట. అది బుద్ధి గలవాడి లక్షణం. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శుద్ధ భక్తి చేస్తే కృష్ణుడు ప్రసాదిస్తాడు. కృష్ణుడే ఈ ఏదైతే ఈ మనకి అంటే మతిమరుపు అంటాం కదా. అంటే ఇప్పుడు మనం చూడండి, కృష్ణుడు చెప్తున్నారు చాలా జన్మలు నువ్వు నేను, అర్జునుడికి చెప్తున్నారు చాలా జన్మలు నువ్వు నేను ఇక్కడే మనం వచ్చాము, ఇక్కడ చాలా జన్మలు తీసుకున్నాము, నాకు అన్ని గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అని చెప్పేసి అర్జునుడు చెప్తారన్నమాట. అంటే మనకి మనకి గుర్తులేవు, మనం ముందేం చేసాము, దీని ముందు ఏం చేసాము, మనం ఎన్నిసార్లు మనం కష్టపడ్డాము, మనం ఈ భౌతిక ఈ సాగరంలో మనం ఎన్నిసార్లు కొట్టుకుంటూ ఎన్నిసార్లు మనం ఎన్ని జన్మలు ఎత్తాము, మనకి అది గుర్తులేదు. గుర్తులేదు కాబట్టి మనం ఏమనుకుంటాము అంటే అయ్యో కృష్ణ వద్దు, కొంచెం ఇంత కష్టాలు నేను అనుభవించట్లేదు, ఇంత ఈ భౌతిక ప్రపంచంలో ఇంత కష్టం నేను అనుభవించలేకపోతున్నాను, నా భౌతిక ప్రపంచంలో నాకు కొంచెం మంచిగా సౌకర్యాలు కనిపించు, నేను భక్తి చేస్తూ ఉంటాను. దీని ఏమంటారు, సకామ భక్తి అంటూ కూడా అంటారు అనమాట. నేను భక్తి చేస్తూ ఉంటాను కానీ నాకు కొంచెం నువ్వు ఈ కొంచెం మంచిగా సౌకర్యాలన్నీ ఇస్తూ ఉండు, నన్ను కొంచెం చూసుకుంటూ ఉండు, ఇది చేస్తూ ఉండు అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. ఈ అంటే ఏదో భౌతిక లాభం అని ఆశిస్తున్నాము. కానీ ఎవరైతే అన్ని వదిలేసి శుద్ధ భక్తి చేస్తారో, ఈ భావన కూడా వదిలేసి ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో వారిని కృష్ణుడు పూర్తిగా బయటికి తీసుకెళ్తారు. అది మనం ఇక్కడ అనుకోవాలన్నమాట. అదే కృష్ణుడి ప్రతిస్పందన. ఎందుకంటే చూడండి, ఇప్పుడు వేరే యోగాలు ఏదైతే ఉన్నాయో మనం ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే బ్రహ్మజ్యోతి ఉందో, లేకపోతే ఈ పరమాత్మ ఏదైతే సాక్షాత్కారం ఉందో, బ్రహ్మ సాక్షాత్కారం కానీ ఈ పరమాత్మ సాక్షాత్కారం కానీ ఏదైతే ఉందో, అందులో కృష్ణుడితో మనకి అంత ప్రతిస్పందన ఉండదన్నమాట. ఆ ప్రతిస్పందన ఏంటంటే మనకి ఆహ్లాదం కలిగిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఇంకో పేరు ఏంటంటే రామ. అంటే రామ ఇంకో అర్థం ఏంటంటే ప్రభుపాద చెప్తారు, ఆనందం కలిగించేవారు. ఎవరైతే ఆనందం ఇస్తారో, అంటే అందరికీ సకల జనాలకి సకల జీవులకి ఎవరైతే ఆనందం కలిగిస్తారో అది ఇంకో పేరు రామ. రామనవమి అయింది. ఈ ఆనందం అనేది ఏదైతే ఈ ఉందో అది నిజమైన ప్రతిస్పందన అన్నమాట. అది అత్యున్నత ప్రతిస్పందన మనం ఏదైతే మనం కృష్ణుడి దగ్గర నుంచి మనం తీసుకోగలం. అందులో మళ్ళీ 5 రకాలు ఉన్నాయి. అంటే చూడండి, అంటే కృష్ణుడు ఎలా మనతో ప్రతిస్పందిస్తారు అని చెప్పేసి అంటే శాంతం, దాస్యం, సాఖ్యం, వాత్సల్యం, మాధుర్యం ఇలా ఉంటాయన్నమాట. అంటే దాని ప్రకారంగా కృష్ణుడు మనతో ప్రతిస్పందిస్తారనమాట. దాని ప్రకారంగా మనకి ఆనందం కలిగజేస్తారనమాట. అంటే ఆ భావనలో మనకి ఆనందం కలిగజేస్తారు. సో ఏదైతే ఈ ఆనందం ఉందో, ఏదైతే ఈ ఆధ్యాత్మిక ఆనందం ఉందో అది మనకి కృష్ణుడు కలగజేస్తారనమాట. అది
దానికి మించింది ఇంకేమీ లేదు. ఏదైతే ఆధ్యాత్మిక ఆనందం ఉందో దానికి మించింది ఇంకేమీ లేదు. కానీ అది మనకి ప్రస్తుత ఈ సమయంలో మనకు అర్థం కావట్లేదు అంతే. మనం ఏదైతే ఇంకొక చోట చెప్తారు ప్రభుపాదు, ఎవరైతే ఈ శుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటారో వారి పట్ల కృష్ణుడు అంటే అంటే చాలా జాగ్రత్తగా ఆయన్ని వింటారు, చాలా జాగ్రత్తగా ఆయన ఏవైతే చెప్తున్నారో ఆయన వింటారు అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే అది ఒక విధమైన ప్రతిస్పందన. ఎందుకంటే మనం ఏ తమాం ప్రపద్యంతే, మనం కృష్ణనామం జపిస్తున్నప్పుడు మనం ఇది ఏంటంటే ఏకాగ్రతగా మనం చాలా అన్ని పనులు చేస్తూ వేరే చోట్ల ధ్యానం పెడుతూ అలా ఉన్నప్పుడు కృష్ణుడు కూడా దాని ప్రకారమే మనతో పాటు స్పందిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఒక నేచర్ ఉందో, అంటే మనకి ఎలాగైతే కొన్ని గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కృష్ణుడి దగ్గర నుంచే వస్తున్నాయి. కృష్ణుడికి కూడా ఆధ్యాత్మిక రూపంలో ఆయనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టం లేవు. అంటే దేవుడు ఆయనకి అన్ని ఇష్టం అని కాదనమాట. ఆయనకి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు. ఆయన ఒక వ్యక్తి, పరమ పురుషుడు వ్యక్తి. అంటే మనం ఏమంటాం, మనం ఒక జ్యోతితో మనం ఎలా ప్రతిస్పందిస్తామండి? జ్యోతితో మన దగ్గర ఏముంది? మనం ఏమైనా మాట్లాడగలమా జ్యోతితో? ఆ జ్యోతి ఏమైనా మనం చెప్తున్న మాటలన్నీ వినగలదా? అంటే చెప్పగలదా? మీరు బాగా చెప్తున్నారు, ఓ ఈ కథ బాగా చెప్పారు, బాగుంది, ఇంకా మీతో మాట్లాడాలి అని చెప్పేసి జ్యోతి మనతో చెప్పలేదు కదా. అదొక వ్యక్తి చెప్పాలి. ఒక వ్యక్తి ఎవరితో అయితే మనం చూడగలము, మాట్లాడగలము, పట్టుకోగలము, అంటే ఇంకా ఆధ్యాత్మిక రూపంలో ఏం చెప్తాం, ఆడుకోగలము, కలిసి పరిగెట్టగలము. సో ఇవన్నీ కృష్ణుడి ప్రతిస్పందన అనమాట. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అదొకటే కాదు, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ఏదైతే 5 రకాలు ఉన్నాయో దాని ప్రకారంగా కృష్ణుడు మన పట్ల మనం ప్రతిస్పందిస్తారన్నమాట. దానివల్ల మనకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మనకి కలగజేస్తూ ఉంటారు కృష్ణుడు. దానికన్నా మించింది ఇంకేమీ లేదు. అది కేవలం భక్తి యోగుడికి మాత్రమే చెందుతుంది. ఏదైతే ఈ పరమానందం ఉందో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. కానీ అది రావాలి, అది పొందాలి, అది ఇది అంటే మనం ఏదైతే ఈ భౌతిక ఆశలు ఉన్నాయో దాన్ని మనం భక్తి చేస్తూ మనం భౌతిక ఆశలు ఏదైతే ఉన్నాయో భద్రంగా మనం కాపాడుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఆ స్పందన అనేది మనకి కలగదు. అంటే ఎలా కృష్ణుడు తయారుగా ఉన్నాడు మనతో స్పందించడానికి, మనకు ఆనందం కలిగించడానికి. మనం అంటే మంచిగా వెలుతురు వస్తూ ఉంటే ఎలాగైతే మనం కిటికీ మూసేస్తూ ఉంటే అలాగనమాట కృష్ణుడి ప్రతిస్పందన తయారుగా ఉంది మన పట్ల రావడానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం తలుపులు మూసేసుకుని మనం ఇంకోటి ఏదో ఆశిస్తున్నాం అనమాట. మంచిగా వెలుగుతూ వస్తూ ఉంటే మనం ఆ తలుపు మూసేసి ఇక్కడ లైట్ వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు కృష్ణుడు అత్యున్నత ఆనందం ఏదైతే ఇస్తారు అని వేచుగా ఉన్నారనమాట. కానీ మనం అది వద్దు, నాకు ఇది ఇవ్వు అని చెప్పేసి మనం ఈ భౌతిక ఆశల పట్ల మనం ఏదైతే ఈ దాని పట్ల మనం మగ్గు చూపిస్తూ ఉంటాము, అది మనకి ఒక విధంగా హాని కలుగజేస్తుంది అన్నమాట. మనల్ని ఇంకా ఈ సాగరంలో మన భౌతిక ఏదైతే ఆశలు ఉన్నాయో అవి అలాగే ఉంచుతుంది అన్నమాట. సో ఈ భక్తి యోగం చేసినప్పుడు మనం మనసులో ఏం పెట్టుకోవాలి అంటే శుద్ధ భక్తి చేయాలి. కృష్ణుడి దగ్గర మనం ఎక్కువ భౌతిక కోరికలు కోరకూడదు. కృష్ణుని ఏమి కోరకుండా కృష్ణుడి సేవ మాత్రం కోరుతూ ఉండాలి. ఇంకా సేవనివ్వవయ్యా, నిన్ను ఇంకా తలుచుకునే భాగ్యం ఇవ్వు, నిన్ను ఇంకా సేవించుకునే భాగ్యం, ఇంకా నీ నామం పలికే సమయం ఇవ్వు, ఆ బుద్ధిని ఇవ్వు అని చెప్పేసి మనం అలా మనం ప్రార్థిస్తూ ఉంటే కృష్ణుడు మిగతావన్నీ ఆయన తీసుకుంటారు, ఆయన చూసుకుంటారు. ఎలాగైతే అనన్యాశ్చింతయంతో ఆ శ్లోకంలో చెప్పారో ఎల్లప్పుడూ నా పట్లే ప్రత్యేకంగా భక్తి భావంతో నన్ను ఆదరిస్తూ ఉంటారో, అతీంద్రియ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారికి నేను స్వయంగా
వారి వద్దకు నేను వచ్చి వారికి లేని దాన్ని తీసుకువచ్చి నేను వారి వాళ్ళ దగ్గర ఏది లేదో అది తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర ఏది ఉందో అది నేనే భద్రపరుస్తాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. అలాగా మనం ఏదైతే ఈ భౌతిక కోరికలు ఏదైతే మనకు ఉన్నాయో అది అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే మనకు అవసరం కృష్ణుడు స్వయంగా తీరుస్తాడనమాట. ఎవరైతే ఈ కృష్ణుడి భక్తిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో, శుద్ధ భక్తి చేస్తూ ఉంటారో, వారి బాగోగులన్నీ కృష్ణుడే చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఆచార్యులు ఉన్నారండి. అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా టీచింగ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆ స్థితిలో వేరే ఏమి హాస్పిటల్లో కానీ ఇది చేస్తే అసలు చూసుకోలేరన్నమాట ఎవరు. అంటే సాధారణంగా అంత స్థాయిలో ఎవరు ట్రీట్మెంట్ కానీ అది కానీ ఇవ్వలేరు. కానీ పూర్తిగా కృష్ణుడి పట్ల ఎవరైతే ఆయన నిమగ్నమై ఉన్నారో ఆయనకి మొత్తం ఈ మొత్తం లోకాన్ని, ప్రపంచం నుంచి అన్నిటి నుంచి ఏంటి సహాయం వస్తుందన్నమాట హెల్త్ కోసం చూసుకోవడానికి అది ఇది అంతా. అంటే ఇది వచ్చిన ఉదాహరణ. అంటే మనం అనుకుంటాం మనం కృష్ణుడి పట్ల మనం పూర్తిగా మనం నిమగ్నం అయిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఇది మొదటి సందేహం. అని మనం ఆ భయం ఏమి పెట్టుకోక్కర్లేదన్నమాట. మనం కృష్ణుడి పట్ల పూర్తిగా నిమగ్నమైనప్పుడు మనం స్వతహాగా మనం చూసుకున్న దానికన్నా కృష్ణుడు ఇంకా బాగా చూసుకుంటారు. దాని గురించి మనకి ఏమి సందేహం అవసరం లేదు. అంటే దీని గురించి ఎక్కువ చర్చ కూడా అవసరం లేదు. అంటే దాని గురించి మనం దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మనం దాని పట్ల ఎక్కువ ఆలోచించేసి అలా మన మనసులో అలా ఉండిపోయే ఆ ఛాన్స్ ఉందన్నమాట మనకి. మనం ఏమనుకోవాలి అంటే నేనేం పట్టించుకోవట్లేదు, ఎలా ఉన్నా నువ్వు ఎలా నన్ను చూసుకుంటే నాకు అలా చాలు, నేను మాత్రం నీ భక్తి చేస్తాను అంటే మనం ఆ భావనకి త్వరగా చేరుకోవాలి. అంటే ఈ జన్మలోనే మనం ఆ భావనకి చేరుకోవాలి. యథా తథా వివిధనాథు లంపటో మత్ ప్రాణనాథస్తు సేవ నా ప్రాణు. నన్ను ఎలా చూసుకున్నా పర్లేదు, నువ్వు నా ప్రాణనాథుడివి, నేను నీ పట్ల ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటాను. నీ భక్తి కన్నా నాకు ఇంకేమీ మించింది లేదు. అందుకే ఇక్కడ మత్ పరాహ అని చెప్పేసి ఈ శ్లోకంలో అంటారు చూడండి. మయి సన్యస్య మత్పరాహ. మత్పరాహ అంటే ఇంకో అర్థం ఏంటంటే కృష్ణుడి భక్తికి మించింది ఇంకేమీ లేదు అని చెప్పేసి మనం అనుకోవడం. ఎవరైతే అలా అనుకుంటారో దీనికన్నా గొప్పది మన జీవితంలో ఇంకోటి ఏమీ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పర్లేదు, నన్ను పెడితే చాలు, నేను ఈ భక్తి చేసుకుంటే నాకు చాలు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అది మత్పరా. మనం ఆ స్థాయికి మరి రావాలి అంటే ఏం చేయాలి మనం? సరే, అది చెప్పారు, అదొక ఐడియల్, ఒక స్టాండర్డ్. ఆ స్థాయికి వచ్చేంత వరకు సరే మనం ఈ భౌతిక ఈ సాగరం నుంచి మనం బయటికి రాలేము, మహా అంటే ఏదో ఇంకో పై లోకాలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం సరే అంగీకరించవచ్చు ఇప్పుడు. కానీ మరి బాధ కలుగుతుంది కదా, మరి ఆ స్థాయిలో లేమే, మరి ఆ స్థాయిలో ఉండాలి కదా, మరి లేకపోతే ఈ జీవితకాలం వ్యర్థమైపోయినట్టే, మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ కష్టాలన్నీ పడాలి, మరి ఎలాగా? మరి మనం ఈ జన్మలోనే అంత గొప్ప స్థాయికి మరి ఎలా వెళ్ళాలి? అంత పూర్తిగా ఈ భౌతిక ఆశలన్నీ వదిలేసుకుని ఇవన్నీ వదిలేసి మనం ఆ స్థాయికి మరి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు మనం కొత్తగా అనుకోవట్లేదు. ప్రభుపాద్ గారు ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ శిష్యులు కూడా అనుకున్నారనమాట. చాలా మంది చాలా వెంటనే బాధపడ్డారు, అయ్యో ఆ స్థాయిలో లేమే, మరి మనకేమవుతుంది అని చెప్పేసి. అంటే ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఈ బాధే ఉంటుంది అనమాట. ఒక కాలేమో సరే ఆధ్యాత్మికంలో, ఇంకో కాలేమో భౌతిక కొంచెం సుఖాలు భౌతిక ఏవైతే ఈ పరిస్థితులు ఏవైతే మంచిగా చక్కబెట్టుకోవాలని చెప్పేసి. సో రెండిట్లోనూ మనం కాళ్ళు పెట్టి మనం
ఈ పడవ ఏదైతే ఉందో మనం ముందుకెళ్తూ ఉంటే మనకి కష్టం, అంటే మనమే మన పరిస్థితి మనం కష్టం చేసుకుంటున్నట్టు అన్నమాట. కానీ ఒకదాన్నే పట్టుకుంటే ఇంకా మనం బాగా వెళ్ళొచ్చు. భౌతిక ఏదైతే ఈ పడవ ఉందో అది మునిగిపోద్ది. ఏదైతే ఆధ్యాత్మిక పడవ ఉందో మనం దాన్ని పూర్తిగా పట్టుకుంటే కృష్ణుడు మనల్ని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారని చెప్తారు. అదే ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఈ సంసార సాగరం ఏదైతే ఉందో దాంట్లో మంచి గొప్ప పడవ, గొప్ప అంటే మునగదన్నమాట, పెద్ద పడవ. ఇది ఇది ఇక్కడ అందరూ ఎక్కచ్చు అన్నమాట. ఇక్కడ ఏమి అంటే 10 మంది ఎక్కితే మనకేదో అయిపోతుంది, అక్కడ మనకి చోటు అయిపోతుంది, మనకి జాగా లేదు అని చెప్పేసి మనం అనుకోలేదు. పూర్తిగా మనం అంటే ఎక్కచ్చు, ఎంతమంది అయినా అంతమంది రావడానికి ఇక్కడ చోటు ఉంది. ఈ పడవ నడిపేది కెప్టెన్ అనేది గురువు. ఆయన ఎవరైతే ఈ పరంపర మాధ్యమంలో ఎవరైతే ఈ గురువు ఉంటారో వారు ఈ పడవని నడుపుతారు. అటువంటి పడవ మనం ఎక్కితే అంటే అటువంటి మనం ఈ పరంపరకి మనం జోడుకుంటే, అంటే ఆయన ఆశ్రయం తీసుకుంటే అప్పుడు మనం ఈ సాగరం నుంచి మనం ముందుకి బయటికి రావచ్చు. అంటే దీక్ష తీసుకుని ఈ ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో భక్తి యోగంలో మొదటి భాగం ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ఒక గురువు ఆశ్రయం తీసుకున్నవాడు భక్తి యోగి. అంటే భక్తి యోగి అంటే ఎవరు అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారు. అంటే ఒక గురువు ఆశ్రయం తీసుకున్నవారు, అది మొదటి లక్షణం. వైష్ణవ సదాచారాలు పాటించేవారు రెండో లక్షణం చెప్పేసి లక్షణాలు ఏవైతే ఉంటాయో చెప్తూ ఉంటారన్నమాట చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఈ కలియుగ మనకి ఏదైతే ఈ బద్ధ జీవాలు ఉన్నాయో ఇంకా మనకి ఆ స్టాండర్డ్ అనేది తగ్గిస్తారనమాట. అంటే చిన్న లీల జరుగుతుంది. ఏమవుతుంది, రాధారాణి సరదాగా అంటారన్నమాట. రాధారాణి ఏమంటారు, కృష్ణ నీదేంటి గొప్ప చెప్పు, నీ పట్ల ఎవరు ఎంత ఆశ్రయిస్తారో దానికి తగినట్లు నువ్వు ప్రతిఫలిస్తావు, దాంట్లో ఏం గొప్ప అని చెప్పు అని చెప్పేసి అలాగ సరదాగా చెప్తారనమాట. ఇప్పుడు కృష్ణ చెప్తారు, సరే నేను నన్ను ఆశ్రయించని వారు కూడా వారికి నేను ఇక్కడ ఈ చోటులో ఈ గోలోక బృందావనంలో నేను చోటుని కలిగిస్తాను. అలా కలగజేయడానికి నేనే స్వయంగా చైతన్య మహాప్రభులాగా వస్తాను. వచ్చి అందరికీ చూడనన్నమాట, ఎవరికి వాళ్ళ అర్హత ఏమి చూడకుండా వాళ్ళందరికీ ఉచితంగా ఈ కృష్ణ ప్రేమను నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి ఆనందం కలిగేస్తుంది. ఎందుకంటే మనకి ఆ కృష్ణుడిని మనం మెప్పించలేకపోయినా చైతన్య మహాప్రభుని మెప్పిస్తే చైతన్య మహాప్రభు చాలా సులభంగా మెప్పించవచ్చు. అసలు ఏం చేయక్కర్లేదు. ఆయన ఇలా 2 చేతులు ఇలా పట్టుకుని ఈ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనమాట. కేవలం ఆయన చేతి నుంచి తీసుకోవాలంతే. కృష్ణుడు అలా కాదు, నువ్వు ఎగ్జామ్ రాయి పాస్ అవ్వు, నువ్వు ఆ స్థాయికి నువ్వు ఉండు, ఆ స్థాయిలో నువ్వు ఉండు, అప్పుడు దాని ప్రకారంగా నేను మీకు ప్రతిస్పందిస్తాను అని చెప్పేసి చెప్పారు. కానీ దానికి మించిన ఈ అవతారం ఏదైతే ఉందో, ఈ కరుణావతారం అని చెప్పేసి ఏదైతే ఉందో చైతన్య మహాప్రభుకి, మనకి అర్హత లేకపోయినా మహాప్రభు మనకి ఏదైతే ఈ కృష్ణ ప్రేమ ఉందో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గోలోక బృందావనానికి తీసుకెళ్లే సిద్ధంగా ఉన్నారు. మనం ఏం చేయాలి, దానికి ఈ మహాప్రభు ఏదైతే ఈ మిషన్ ఉందో, ఏదైతే ఈ మహాప్రభు చైతన్య మహాప్రభు స్థాపించింది ఏదైతే ఈ మిషన్ ఏదైతే ఉందో, ప్రీచింగ్ మిషన్, దాంట్లో మనం చేరుకొని అందరికీ ఈ కృష్ణ కథ, అంటే ఎవరిని చూసినా ఎవరు కనబడినా ఏం చెప్పండి, మీరు కృష్ణుడి గురించి మాట్లాడండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారు. అంతే చాలు, ఇంకేమీ లేదు. ఇదే మిషన్. ఎవరు కనిపించినా
ఎవరున్నా మీ ముందు ఎవరున్నా ఎవరు కనిపించినా వారికి కృష్ణుడి గురించి చెప్పండి అంతే. మీరు సన్యాసులైనా గృహస్థులైనా బ్రహ్మచారులైనా పర్వాలేదు, ఎవరు కనిపించినా కృష్ణుడి గురించి చెప్పండి చాలు. మనం ఇంతవరకు పాటిస్తే అంటే ఏదైతే ప్రభుపాదులు గారు ఇది కల్పించారో, చాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో మంచిగా ఆనందించవచ్చు, ఆ ఆనందంతో మనం ప్రసాదం తీసుకోవచ్చు, డాన్స్ చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, బయటికి వెళ్ళేసి పుస్తకాలు వితరణ చేయొచ్చు. దాని తర్వాత ఎవరికైతే కృష్ణుడి గురించి తెలీదో 99% ఎవరికి కృష్ణుడి గురించి తెలియదు, ఇంకా మనకి ఈ అవకాశం ఉంది వాళ్ళకి తెలియజేసడానికి, అప్పుడు చైతన్య మహాప్రభుని మెప్పించడానికి. మనం ఇలా చేసి చాలా సులభంగా మనం ఈ కలియుగంలో ఈ సాగరం నుంచి బయటికి రావాలి. దీంతో మనం క్లాస్ని ముగింది. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చాలా అద్భుతంగా హరే చెప్పారు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ చాలా ప్రభుజీ అద్భుతంగా దండవత్ చెప్పారు ప్రణామాలు. ప్రభుజీ, చాలా వివరంగా చెప్పారు. హరే చైతన్య కృష్ణ మహాప్రభువుని పట్టుకుంటే ఎంత ఈజీగా మనం ఈ సంసార సాగరాన్ని దాటొచ్చు అన్నది చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ దండవత్ ధన్యవాదాలు ప్రణామాలు. ప్రభుజీ, చాలా ధన్యవాదాలు. బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలండి. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆధ్యాత్మిక దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. మీ దర్శనం కూడా అయింది ప్రభుజీ మాకు మధురైలో. హరే ఎక్కువసార్లు అది నా భాగ్యం మాట్లాడారు. అండి, మీ దర్శనం నాకు కలిగింది, అది నా భాగ్యం అండి. చాలా అదృష్టం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా హరే ఏ యథమా ప్రపద్యంతే అన్నారు కదా, మన భావన అనేది అక్కడ ఎంత ముఖ్యమో అది మనం మెయిన్ గా చూసుకోవాలి. అది మనం చెప్పి నిష్కామ కర్మ స్థాయి కూడా దాటగలగాలి అనేది అసలు అయితే కొన్ని అవును అని తెలుస్తా ఉంది ప్రభుజీ. అవును ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలని తెలుస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికల్లా కొంచెం కష్టం అవుతుంది ప్రభుజీ. కానీ ప్రయత్నం అయితే అవునంటే అది చేస్తున్నాం ప్రభుజీ. అభ్యాసంతో మెల్లమెల్లగా వస్తుంది అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ సాధన భక్తి అంటామో అది ఒక మాధ్యమం మన భావనని మంచిగా చేసుకోవడానికి. అంటే మనం మంగళారతి వెళ్తూ ఈ చాంటింగ్ చేస్తూ, దాని తర్వాత ఏదైతే మనం ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ అది కానీ ప్రసాదం వితరణ కానీ ప్రసాదం కుకింగ్ కానీ ఏదైతే అన్ని ఉన్నాయో ఆ మొత్తానికి ఎక్కడ వస్తుందంటే ఆ భావన, మనలో ఉన్న కృష్ణుడి పట్ల ఉన్న భావన ఇంకా మంచిగా చేసుకోవడానికి. ఈ సాధన అంతా ఆ భావన మంచిగా చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తుంది. ఆ సౌకర్యం మనం సద్వినియోగం చేసుకుని మనం ఏం చేయాలంటే మన భావనలో మనం అది మా భావన కృష్ణుడి పట్ల కోమలంగా పెట్టుకుని కృష్ణుడి పట్ల మంచిగా పెట్టుకుంటే అప్పుడు మనం సద్వినియోగం చేసుకున్నట్టు అన్నమాట. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా నిజంగా ఇటువంటి భావన ఇంత సాధన చేయాలంటే కేవలం మన ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఈ మార్గంలోనే అవుతుంది కానీ ప్రభుజీ ఇతర ఏ మార్గంలో మాత్రం అవ్వదని ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదా ప్రభుజీ. 100% అర్థమవుతుంది. ఇంకా వేరే సాంప్రదాయాలు ఉన్నాయి కానీ అవి ఇంత స్థాయిలో మనల్ని అనుక్షణం ఆయన గుర్తు తెచ్చుకునే విధంగా చేసే సాంప్రదాయాలు అయితే కనపడలేదు ప్రభుజీ. ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఈ సాంప్రదాయమే మనకి అద్భుతంగా ఆయన అనుక్షణం తలుచుకునే విధంగా ఇచ్చారు ప్రభుజీ. ఈ సాంప్రదాయం అన్నిటికంటే అంటే వేరే వాటిని క్రిటిసైజ్ చేయాలి ప్రభుజీ, మాకు అనిపించింది చెప్తున్నాము, ఎంతో అద్భుతంగా ఆనందంగా అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ మీరు. హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పేటప్పుడేమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా శ్రద్ధగా చేద్దాము అన్నట్టు. చేసేటప్పుడేమో తెలిసి కూడా అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నాం ప్రభుజీ, అది అర్థం అవ్వట్లేదు.
మాతాజీ అదే నేను మీకు చెప్పడం వల్ల నేను వింటూ నేను ఇంకా శ్రద్ధగా చేయాలి అని మనం అనుకుంటాం. మనం అందరం ఒకటే ఆ పడవలో ఉన్నాం అనమాట. మనం ఇంకా శ్రద్ధగా ఏదైతే సాధన ఉందో అంతా మనం ఇదొక అవకాశం, అంటే మళ్ళీ మన సాధన ఇంకా మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అందరం గుర్తు తెచ్చుకోవడానికి అనమాట. అందుకే పొద్దున్నే ఉంటాయి అన్నమాట ఏవైతే ఈ క్లాస్ అవును ప్రభుజీ, రోజంతా పొద్దున్న హ్యాపీగా ఉండాలి. మిగతా రోజంతా మనం అదే ఆ భావంతో మనం ట్రై చేయొచ్చు అని చెప్పేసి. రాత్రి మనం వింటే ఇంకేంటి మన లాభం, పడుకుంటాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. పొద్దున్న వింటే ఎట్లీస్ట్ మనకి ఆ అవకాశం ఉండదు. సరే ఇంకా ఏదైతే ఈ రోజంతా ఉందో మనం అది మనసులో పెట్టుకుని ట్రై చేయడానికి, అలా ట్రై చేస్తూ ఏదో రోజు అవుతుంది మనకి కృష్ణుడు అలా కలిగిస్తే. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఉదయం వినడం వల్ల ఉపయోగం బాగా చెప్పారు ప్రభుజీ. ఆ రోజంతా స్మరణలో ఉండొచ్చు అన్నది చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. హరే మీరు హరే చెప్పింది చాలా కరెక్ట్ ప్రభు. హరే కృష్ణ. ఉదయం వింటే బానే ప్రభుజీ, ఉంటుందండి, హరే కొద్దిసేపు కృష్ణ. రీఛార్జ్ అయినట్టు. కాకపోతే అది ఎంతో ఉంటుందండి, చాలా సేపు ఉంటుంది. అలా 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 థియేటర్ లో ఉన్నవా? వచ్చేస్తుంది మళ్ళీ. అది ఎట్లాగా చాలా బయటపడాలో అర్థం కావట్లేదండి. నిలపాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రభుజీ. హరే మనం కృష్ణ. ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ పొద్దున్న క్లాస్ తర్వాత మళ్ళీ సాయంత్రం కల్లా ఇంకా అది ఆ భావం వెళ్ళిపోతుంది అంటే, మళ్ళీ సాయంత్రం కూడా ఇంకో క్లాస్ పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. వింటున్నామండి ఈ Correct, మళ్ళీ ప్రభుజీ. భగవద్గీత క్లాసే వింటున్నాం. హరే కృష్ణ ప్రభు, మీరు మెడికల్ చేసుకొని మీరు ఆధ్యాత్మికంగా ఇంత ముందు పరిచిండారు అంటే మీతో చూసి మేము ఇంకా కొంచెం ముందుకు పోవాలి ప్రభు. అది ఇన్స్పిరేషన్ ప్రభు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ప్రభుజీ. హరే కృష్ణ. దయండి గురువు దయ, అంతే. గురు మాధ్యం చూపిస్తారు. ఎవరైనా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది ఈ మిషన్ లోకి వచ్చారండి. అది గురువు కృప, అంతే. ప్రభుపాదుల వారు ఏదైతే ఇంత పెద్ద ఈ కుటుంబం ఉండడానికి చోటు కల్పించారో. మెడికల్ చాలా కష్టము. అట్లా తప్పుడు కూడా మీరు అది ఇది రెండు చేసిండు ఎంత నిజంగాను చూసి మేము అంత ముందుకు పోవాల. కృష్ణుడి ఆశీర్వాదం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురు మహారాజ్ ప్రభు. ఎలా ఉన్నారు హరే ప్రభుజీ? కృష్ణ. గురు మహారాజ్ అందరి ప్రార్థనలు, ఆయన ఆరోగ్యం పర్లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్న డౌట్. చెప్పండి. భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉంటే మనం కృష్ణ పరమాత్ముడికి తొందరగా చేరగలమని చెప్పారు. దానికి అర్థం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఈ ప్రపంచంలో ఉంటూ మనం సాంగత్యం భౌతిక వ్యక్తులతో కాదు, మనం సాంగత్యం ఆధ్యాత్మిక వ్యక్తులతో ఉంటే అప్పుడు మనం కృష్ణుడి దగ్గర తొందరగా చేరుకోవచ్చు. మనం పొద్దున్న ఏదైతే ఈ సాంగత్యం ఉందో, మనం భక్తులందరం కలిసి చేతులకి భక్తులందరూ కలిసి ఇప్పుడు ఏదైతే ఈ సాంగత్యం చేస్తాం, అదే విధంగా సత్యవతి మాతాజీ మ్యూట్ చేయరా? సత్యవతి మాతాజీ చేతులకే కావాలి. సత్యవతి మాతాజీ హరే కృష్ణ. మీట్ అవ్వండి మాతాజీ. అదేంటంటే ఇప్పుడు మనం సాంగత్యం మనం ఎవరితో చేస్తున్నాం అని చెప్పేసి దాని ప్రకారం అన్నమాట. అంటే మనం భౌతిక వ్యక్తులతో మనం సాంగత్యం చేయకూడదు, భౌతిక వ్యక్తులకి మనం సాంగత్యం ఇవ్వాలి. ఆధ్యాత్మిక సాంగత్యం ఏదైతే ఉందో మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో మనం భౌతిక ఈ భౌతిక వ్యక్తులు ఏవైతే ఉన్నారో, ఇంకా సకామ భక్తులు కూడా వారి సాంగత్యం మనం ఎక్కువగా తీసుకోకుండా మనం వారికి సాంగత్యం, మంచి సాంగత్యం ఇవ్వాలి. అది దాని అర్థం. హరే కృష్ణ ప్రభుజీ, కృతజ్ఞతలు. హరే. ఎందుకంటే భౌతిక వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా మనం ఈ ఈ మిషన్ కి మీనింగ్ లేదండి. అప్పుడు మనం ఎవరైతే వారి కోసమే ఈ మిషన్ ఉంది అంటే వారి దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం కేవలం మనం కూర్చుని భజన చేయడం కాదు, వాళ్ళ చేత కూడా భజన చేయించాలి. దాన్ని గోష్ఠి ఆనంది అంటారు. ప్రహ్లాద్ మహారాజ్ ఎలాగైతే నేర్పించారు.
కాబట్టి వారి దగ్గర తప్పకుండా వెళ్ళాలి, ఇంకా ఎక్కువ వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ చేత ఈ హరినామం చేయించాలి. ఈ కృష్ణుడి గురించి ఏదైతే గ్రంథాలు ఉందో, దివ్య గ్రంథాలు ఉన్నాయో, ఏదైతే ఉందో వారి చేతికి అందజేసి, అది మన లక్ష్యం, జీవిత లక్ష్యం. ఏదైతే ఈ మిషన్ ఉందో అది మిషన్ లక్ష్యం. ఈ మిషన్ లక్ష్యం ఏదైతే ఉందో అది మనం జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. అప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం. చైతన్య మహాప్రభుని మనం సంతోషపరుస్తాం అన్నమాట. అందుకే కదా ప్రభుజీ మనకి సాధు సంఘ ఆ సాంగత్యాన్ని వీడకూడదు, ఆ సాంగత్యంలో ఉండాలి, వాళ్ళని ఆ సాంగత్యంలో తీసుకురావాలని ప్రభుపాదులు వారు చెప్తా ఉంటారు కదా ప్రభుజీ. అవును, నెవర్. ఆఖరి క్షణంలో కూడా ప్రభుపాద చెప్పారు, భక్తుల సాంగత్యం ఏదైతే ఉందో అందులోనే ఉండండి. ఆఖరి క్షణంలో కూడా ప్రభుపాదులు చెప్పారు. ఎస్ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.